అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సత్యదూరమైన హామీలు ఇచ్చి సత్యదూరమైన మాటలు అబద్ధాలు చెప్పి ఈ రోజున గద్దెనెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్న కాలంలో ఎన్డీఏ యొక్క ఆర్థిక సామాజిక విధానాల్ని రాజకీయ విధానాలను ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి ఇక్కడి నుండి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. రాజకీయాలన్నది అందరికీ చెప్పాలనుకున్నా, ఈ జిల్లాలోను ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీకారాల కోసం కాన సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ 6 అమలు చేస్తారని, సూపర్ 6ని అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు, సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా? మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా? ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని, మోసం చేద్దామని, ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉన్న వాళ్ళు తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి. అదే అసెంబ్లీలో మళ్ళీ 6.5 లక్షలకి 7 లక్షలు కుదించి దాదాపు 7 లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా. అంటే అచ్చంగా మీకు ఇప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే. సూపర్ 6 అమలు చేయడానికి సంవత్సరానికి 48,000 50,000 కోట్ల ఖర్చు అవుతుందని మీ లెక్కలు చెప్పారు కదా. ఆ లెక్కన 10 సంవత్సరాలు చెప్పొచ్చు 5 లక్షల కోట్లు అయితే. 3 లక్షల కోట్లు అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా ఆఖరికి సూపర్ 6 అమలు చేయొచ్చు. మీరు దయచేసి ప్రజలకు ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది. కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు. అట్లా కాకుండా తక్షణం సూపర్ 6ని అమలు చేయాలి. ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాయలసీమ కష్టాలు, రాయలసీమ అభివృద్ధి కోసం, అట్లాగే అనంతపురం జిల్లా నా నియోజకవర్గం సింగనమల అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధికి అట్లాగే వికాసానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నన్ను సాదరంగా ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాయని, ఈరోజు అశేషంగా తరలి వచ్చిన కార్యకర్తల నమ్మకాన్ని, ధైర్యాన్ని కాపాడుతాయని నేను తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి పట్ల మాకు ఆరాధన ఉంది, ఆరాధనా భావం ఉంది. నాయకుడి కంటే పై మెట్లు పెట్టి చూసాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బాగుండాలి. అంటే విజయమ్మ గారు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. విజయమ్మ గారు నాయకత్వం తీసుకోవాలి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్న చెల్లెల మధ్య మనమేంటి, రాజశేఖర రెడ్డి గారు బాగుండాలి, రాజశేఖర కుటుంబం బాగుండాలి అనుకునే వాళ్ళని తప్పనిస్తే. మరి ఇప్పటికైనా ఒక మాట చెప్పాలనుకున్నా, ఇటువంటి పరిణామాలు రాజశేఖర రెడ్డి అభిమానులకు, రాజకీయ పార్టీలకు అతీతంగా బాధపడతా ఉన్నాం. వీటి ఎక్కడో ఒకసారి ముగించుకుంటే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం. కనుక ఆ విధంగా ఆలోచించమని నేను వాళ్ళు ప్రత్యేకించి, పేర్లు ఎందుకు కానీ ప్రత్యేకించి రాజశేఖర కుటుంబ సభ్యులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను, వేడుకుంటున్నాను. ఈ రోజున పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తారు, నరేంద్ర మోడీ నాయకత్వం అని చెప్తారు. ఒకరు క్లాస్కి రాకపోతే యాబ్సెంట్ పడుతుందే కానీ క్లాస్లో వచ్చి బయటకు పోయే అవకాశం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బాధ్యత తీసుకోవాల్సిందే. ఎందుకంటే అనేక మాటలు మాట్లాడారు కదా, చాలా పెద్ద పెద్ద మాటలు మన ఊరికి కూడా వచ్చి మాట్లాడారు. ఒక సందర్భంలో అనంతపురం నుంచి పోటీ చేస్తానని కూడా మాట్లాడారు. ఈ రోజున మెడికల్ కాలేజ్ పైన మాట్లాడాలి, ఈరోజు జరిగే శాంతి భద్రత సమస్య పైన మాట్లాడాలి, అరాచకం పైన మాట్లాడాలి, అనేక అంశాలపైన మాట్లాడాలి. మాట్లాడకుండా తప్పించుకుంటామంటే కుదరదు. సనాతనం పేరుతో కొద్ది రోజులు, యాత్ర పేరుతో ఇంకొద్ది రోజులు యొక్క కుట్ర మాకు అర్థమవుతూ ఉంది. ఈ రోజున దక్షిణ భారతదేశంలో సెక్యులర్ భావాలతో అన్ని మతాలు, అన్ని కులాలు సామరస్యంగా బతికే వాతావరణాన్ని చెడగొట్టి బీజేపీ అజెండా ప్రకారం
దక్షిణ భారతదేశంలో వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచేందుకోసం పవన్ కళ్యాణ్జీ మీరు పని ముట్టుగా ఉపయోగపడతా ఉన్నారు. చేగువేరా దగ్గర మొదలయ్యారు మీరు. ఎక్కడికి అర్థం కావడంలా ఆకాశము నుండి శంభు శిరస్సు నుండి గంగ కిందికొచ్చి సముద్రంలో కలిసిపోయిందనే ఒక పద్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కలవబాకండి, మళ్ళీ వెనక్కి రండి, ప్రజల పక్షుల ప్రశ్నించేందుకోసమే నేను ఉన్నా అని చెప్పారు. ఒకసారి 1000, 2000, 5000 చూపించి మరీ చెప్పారు మీరు. కనుక ఖచ్చితంగా ఈరోజు డిప్యూటీ సీఎం నేను డిప్యూటీ సీఎం అని 10 మార్లు మాకు చెప్పారు. మేము మర్చిపోతాం, మేమేం మర్చిపోలే. మీరు డిప్యూటీ సీఎం అనే గౌరవిస్తూ ఉన్నాం. తిరుపతిలో ఆ నెయ్యి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చిందని చెప్పినా మిమ్మల్ని మేము అనడం లేదు. ఆఖరికి మీరు అదేదో కోవోగివ్ అని మాట్లాడారు. కానీ ఆ నెయ్యి మాత్రం పాపం అప్పటి తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆ కమిటీలో ఉన్న సభ్యుడే ఇచ్చాడు ప్రత్యేకంగా భక్తు అని తెలిసినా కూడా మిమ్మల్ని అనేక సిద్ధంగా లేము. మేము మరొకసారి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని చేయండి, లేదా తుడవండి, కడగండి అని చెప్పే కూడా సిద్ధంగా లేం. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చోండి, ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. మీకు మాకు విభేదాలు ఉంటే చర్చల ద్వారానో ఇంకో ద్వారా తేల్చుకుందామో చూసుకుందాం, వాళ్ళు మాట్లాడుకుందాం అన్నింటినీ కూడా దయచేసి ప్రజల పక్షాన నిలబడాల్సిన కాలం వచ్చింది. దయచేసి బీజేపీ చంద్రబాబు నాయుడు గారి మాయాజాలంలో పడొద్దని నేను కోరుకుంటా ఉన్నాను. డాక్టర్ శైలజానాథ్ గారు ఈ నెల 7వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సంతోషం. వారిని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం కూడా చెప్తూ, మీకు అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 మాసాలు కూడా పూర్తి కావస్తాం. 9 మాసాల్లో పూర్తిగా కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా కానీ లేకపోతే వారు ఇచ్చిన హామీలు అమలుపరిచే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. అందుకోసమే ఈరోజు శైలజానాథ్ గారు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరగాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి భావించే ఈరోజు పార్టీలో కూడా చేయరు. శైలజానాథ్ గారు ఇంకా చాలామంది కూడా ఈ పార్టీలో చేయడానికి ముందుకు కూడా వస్తున్నారు. తప్పకుండా కూడా బలోపేతమై ఇంకా కూడా అనేక పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధంగా కూడా ఉంది మా పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఏమాత్రం కూడా లేదు. ఒకే ఒక లక్ష్యంతో నేను ముందు చెప్పినట్టుగా ఈ జిల్లా అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా చేసుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం క్షేత్రస్థాయి నుంచే బలోపేతం చేయడానికి మేమందరూ కూడా కలిసికట్టుగా చేసి కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు శైలజానాథ్ గారు చేరినారు, భవిష్యత్తులో ఎవరు చేరతారు అనేది కూడా తెలియదు. చాలామంది చేరతారు అని చెప్పినాను కదా, ఎవరు చేరతారని చెప్పలేదు. పర్టికులర్గా ఒక పేరు అవన్నీ ఏం లేదు, కానీ చాలామంది కూడా చేరతారు. కొత్త యువ రక్తం కూడా వస్తుంది కూడా.